హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లోకి కానీ నేను ఈ విధంగా చేస్తున్నానండి. పబ్బియ్యం అంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తింటే. ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బియ్యాన్ని నానబెట్టేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక పిడికెడంతా చిరిగిపప్పు వేసి నానబెట్టేసి ఉంచేసాను ముందుగానే. ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి వేయట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. క్విక్ అయిపోతుందని చెప్పేసి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆవాలు, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా పర్లేదు. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు తుంపి వేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలండి. మీరు పెద్దగా అయితే కట్ చేసుకుంటే నేను చిన్నగా ఉన్నాయని చెప్పేసి అలాగే వేసేస్తున్నాను. కరివేపాకు, కొంచెం బ్రౌన్ కలర్లో మారాలండి ఉల్లిపాయలు. ఇలా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీ బియ్యాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నీళ్ళు మరిగినాక మనము బియ్యం వేసేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి. ఇందులో బియ్యాన్ని వేసేసుకుందాము. ఇది నైట్ డిన్నర్లోకి కూడా బాగుంటుందండి. మనకు కర్రీస్ ఏం లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. మేమైతే దీన్ని పబ్బియ్యం అంటాము. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒకసారి ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 2 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా ఉంటుంది. వేడి వేడిగా ఇలా సర్వ్ చేసేసుకోండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ విధంగా తినకపోతే ఒకసారి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.